పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి ఈ మధ్య ఒక నెల 15 రోజుల నుంచి పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే శాశ్వతమైనటువంటి రాజధాని, దీన్ని శాశ్వతంగా పార్లమెంటులో బిల్లు పెట్టి ఇది దీన్ని ఎవరు కదిలించలేరనే తట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేమి శాసన ఉల్లంఘన కాదు, లేకుంటే శాసన నిర్ణయం కాదు. అది రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏమైనా మార్చుకోవచ్చు అని చెప్పి ఒకటేం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ దశలో జనమంతా కూడా గత 10 సంవత్సరాలుగా గందరగోళంలో ఉన్నారు. అమరావతి రాజధాని నిజంగా ఏంటి పరిస్థితి అని చెప్పి జనం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనమంతా కూడా గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అమరావతి మంచి సెంట్రల్ అనేది ఒకటి అందరికి కూడా ఒక అభిప్రాయం ఉంది. అది మంచి ఆలోచనే. కానీ ఈ ఆలోచనల్లో ఎన్నికల్లో కూడా చాలా రహస్యాలు దాగి ఉన్నాయనేది అందరూ అనుకుంటా ఉన్నారు. ఎందుకు రహస్యాలు దాగి ఉన్నాయంటే, ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇక్కడ ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో దాదాపు 3 పంటలు పండే పొలాలు అవన్నీ కూడా. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, గుంటూరు మార్కాపురం లేకుంటే ఒంగోలు మధ్యలో ఒక రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పి, మంచి ల్యాండ్ కూడా ఉంది, ఎలాంటి ఫ్లడ్కి లేకుంటే వరదలకి వానలకి ఏం గురి కాదని చెప్పి శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఇక్కడేమో 30,000 ఎకరాలు గతంలో సమీకరించారు. మరి ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసము, లేకపోతే ఇంకా అంతర్జాతీయ రైల్వే లైన్ల కోసము మరొక 40,000 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ఇస్తున్నారని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. రైతులేమో మమ్మల్ని బలంతో లాక్కుంటున్నారు, కొంతమంది రైతులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గందరగోళం మధ్యన ఈరోజే నాకు తెలిసి రాజధాని బిల్లు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఏమైనప్పటికీ పాలకులకి నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఉండాలా. అమరావతి రాజధాని అనేది చాలా సెంట్రల్. ఇప్పుడు కర్నూలు నుంచి లేకుంటే అనంతపురం నుంచి లేకుంటే తిరుపతి నుంచి విజయవాడ పోవడం ఒక ఎత్తు అయితే, విశాఖపట్నం రాజధాని ఉంటే విశాఖపట్నం పోలంటే లాస్ట్ చివర ఒరిస్సా బార్డర్కి పోయి రాజధాని పనులు చేసుకునే పని ఉంటుంది. కాబట్టి రాజధాని అమరావతి అనేది సూటబులే, కానీ అంత ల్యాండ్ అవసరం లేదనేది మొత్తం గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా ఢిల్లీ నగరం లాంటి నగరానికే అది 1,400 ఎకరాలు 14,000 ఎకరాలు ఉందనేది చెప్తాం. ఇది దాదాపు 40,000-70,000 ఎకరాలు అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉందని ప్రజల్లో బోగట్ట ఉంది. కాబట్టి దీన్నంతా కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది. అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన దక్షతే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే గతంలో 3 రాజధానులు అని చెప్పావు, 5 సంవత్సరాలు పరిపాలన చేసావు. నిన్ను ఎవరు ఆపారు? అసలు ఆపలే, ఎవడు సాధ్యం కాదు. అధికారులు ఉన్నాయి, ఎవడు ఆపడం సాధ్యం కాదు. అప్పుడు సెంట్రల్తో అటాచ్మెంట్ అంటగాగినావు, నువ్వు కేంద్రంతో కూడా అంటగాగినావు. ఆ రోజు కర్నూలులో రాజధానికి న్యాయ రాజధాని పెడతా అని చెప్పావు, నువ్వే చెప్పావు. నీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ధర్నా చేశారు. వీళ్ళకి చెప్తున్నా కదా, చిత్తశుద్ధి లేదు, ఒక విజన్ లేదు. ఏమంటే జనం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనం అంతా కూడా తిక్క జనం. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు చెప్పే వాళ్ళని నమ్ముతూ ఉన్నారు. ఈ నమ్మినంత కాలం ఇట్లాంటి నాయకులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. మావి గన్ కాదు, లేకపోతే ఇంకో గన్ కాదు, ఒకటి సూటబుల్ ప్లేసు రాజధాని విజయవాడ గుంటూరు విజయవాడ మధ్యలో ఉండకూడదని చెప్పి గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, మేధావులు చెప్పారు. అయినప్పటికీ సరే చంద్రబాబు నాయుడు వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం దాన్ని పెట్టారు. దాన్నన్నా స్థిరంగా ఉంచుతారా అంటే, ఈయన వచ్చినప్పుడు ఒక మాట, ఆయన వచ్చినప్పుడు ఒక మాట. కాబట్టి ఇది టోటల్గా ఇద్దరు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అమరావతి అనేది కరెక్ట్ సూటబుల్ ప్లేసు విజయవాడ గుంటూరు మధ్యలో. దాన్ని ఏమంటే రైతుల నుంచి లాక్కునే భూముల విషయంలో కొంచెం ఆలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి కూడా మరి అసెంబ్లీలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి, అమరావతికి సంబంధించి బిల్లు పాస్ చేయడం, దాంతోపాటుగా తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈరోజు అది గెజెట్ కావడం, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏమంటే, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఒకే చోట అభివృద్ధి కాకుండా వెనుకబడ్డటువంటి జిల్లాల్లో కూడా అభివృద్ధి చేయాలా. ఎందుకంటే ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ని రాజధాని అయినప్పుడు మొత్తం అక్కడే డెవలప్ చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది.
ఆ విధంగా కాకుండా మరి వెనుకబడ్డ జిల్లాలైనటువంటి కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, లేదా శ్రీకాకుళం అయితేనేమి, విజయనగరం అయితేనేమి, ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులను కూడా ఈ వెనుకబడ్డ జిల్లాల్లో కేటాయించాలని చెప్పేసి ఆ రకంగా అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నటువంటి అమరావతి రాజధాని దాన్ని కూడా మేము సమర్థిస్తూ ఉన్నాం. మరి అది సమర్థించడంతో పాటు ఇతర జిల్లాలని కూడా అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష. ఒకే చోట అభివృద్ధి కాకుండా ఇప్పుడు ఎక్కడైతే అమరావతిలో దాదాపుగా 60 నుంచి 70,000 ఎకరాల భూమిని తీసుకున్నారు. 3 పంటలు పండేటటువంటి భూమి అది. అక్కడ మనకు మహా అంటే ఒక 10,000, 5,000 లోపలనే రాజధాని కట్టుకోవచ్చు. మిగతా ఆఫీసులన్నీ కూడా వెనుకబడ్డ జిల్లాల్లో కట్టుకుంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే ఒకే ఏరియా అభివృద్ధి కాకుండా అన్ని ఏరియాలు కూడా రాష్ట్రంలో అభివృద్ధి అవుతాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్లాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజధాని అమరావతి చేయాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునిందో దానికైతే మేము వ్యతిరేకం కాదు. అమరావతి విజయవాడలో ఉన్నా కూడా గతంలో ఏసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లోనే మళ్ళా 3 రాజధానులు చేస్తాను అని ఏదైతే మాట ఇచ్చినాడో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలా 3 రాజధానులు ఉన్నప్పుడు ఆయన చేయాలనుకుంటే ఆ రోజుల్లోనే చేయగలడు. ఆయన చేయలేకపోయినాడు. సో ఏదైతే ఏమైనా కూడా అమరావతి విజయవాడలో ఉండడమే కరెక్టు. ఈ రాజధానిలో ఈ 3 రాజధానులు చేసే ముందు మళ్ళీ హైకోర్టు కూడా కర్నూలు తీసుకొస్తాము, హైకోర్టు కర్నూలులో పెడతామని చెప్పేసి ఆ రోజుల్లో మాట చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ హైకోర్టు గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఓన్లీ రాజధానే కావాలి, రాజధాని గురించే మాట్లాడుతున్నాడు తప్ప ఈ 3 రాజధానుల విషయంలో ఎక్కడ మాట్లాడడం లేదు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హైకోర్టు అనేది కర్నూలుకి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో ఏది లేకున్నప్పుడు రాజధాని ప్రధానంగా కర్నూలు రాజధానికి ఉన్నది. మళ్ళీ ఆ రోజుల్లో కర్నూలు రాజధానికి ఉన్నప్పుడు ఈరోజు 3 రాజధానులు చేసేటప్పుడు మళ్ళీ కర్నూలుకి హైకోర్టు ఎందుకు ఇవ్వకూడదు? హైకోర్టు ఇవ్వాలని చాలా గతంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం. కాబట్టి హైకోర్టు ఖచ్చితంగా కర్నూలులో ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. 3 రాజధానులకి అమరావతికి మేమైతే వ్యతిరేకం కాదు, అమరావతి ఉండాల్సిన అవసరమే. సరే వాళ్ళు విశాఖపట్నంలో పెట్టాలని గతంలో ఏదైతే అనుకున్నారు అది కరెక్ట్ కాదని మేము కూడా చెప్పినాం. ఎందుకంటే విశాఖపట్నం చాలా దూరం అవుతుంది. కాబట్టి రాజధాని సెంట్రల్లో గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలని చెప్పేసి మేము కూడా దాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి ఏదేమైనా కూడా రాజధాని హైకోర్టు మాత్రం 3 రోజుల్లో మనకి హైకోర్టు ఇక్కడ కర్నూలు ఉండాలని చెప్పేసి మేము మా డిమాండ్ చేస్తున్నాం. ఇది అదే బెంచ్ అబద్ధుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని బెంచ్ కోర్టుగా చేస్తామని చెప్పినప్పుడు కూడా మళ్ళీ దీని గురించి ఏమీ ఆయన ఏమీ ప్రస్తావన తీసుకురాలే. సరే ఆయన గవర్నమెంట్ అయిపోయింది, వెళ్ళిపోయినాడు. ఈ పొద్దు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు 3 రాజధానులు చేయాలా, 3 రాజధానులు హైకోర్టు మళ్ళీ అదే ప్రశ్న తీసుకొస్తున్నాం. కానీ మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఏం చేసినాడు? దీన్ని మళ్ళీ బెంచ్ పెడతాడా, హైకోర్టు పెడతాడనేది ఏం చేసినాడు? కాబట్టి ఆ రోజుల్లో ఏదైతే కర్నూలులో మళ్ళీ రాజధాని చేయాలనుకున్నాడో మళ్ళీ దీన్ని రాజధాని చేయడానికి మళ్ళీ ఈ పొద్దు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, అభ్యంతరాలు పెడుతున్నారు మాకు అర్థం కావడం లేదు. దీన్ని పూర్తి మేమైతే రాజధాని కావాలని మేము డిమాండ్ చేస్తాం మా వైపు నుంచి. ఖచ్చితంగా అటువంటిది ఏదైనా శ్రీభాగవడంబిక ఆ రోజుల్లో కూడా వాళ్ళు చెప్పారు. ఆ రోజుల్లో కూడా 3 రాజధానులు చేస్తేనే బాగుంటుందని వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజుల్లో. అయినా గతంలో ఉన్న ముఖ్యమంత్రి వైసీపీ ముఖ్యమంత్రి ఏం పట్టించుకోలేదు ఆ రోజుల్లో. మళ్ళీ ఈయన వచ్చినప్పుడు కూడా ఇవి మర్చిపోయినాడు. కానీ అమరావతి విజయవాడలో పెట్టాలా, విజయవాడలో ఉండాలని చెప్పి కోరుకోవడం మంచిదే. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము కూడా ఓకే చేస్తున్నాం. మేము కూడా మాకే అభ్యంతరం ఏం లేదు. కానీ ఇక్కడ కర్నూలు నగరంలో కూడా హైకోర్టు అనేది ముఖ్యం, హైకోర్టు పెట్టాలని చెప్పేసి మా డిమాండ్.